అటుకులతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనివల్ల అటుకులు వేయడం వల్ల దోశలు అనేది స్పాంజీ లాగా వస్తాయి. దీనికోసం మన అటుకుల్ని తీసుకొని, ముడి అటుకులు అంటారు వీటిని, తీసుకొని గట్టిగా ఉండేవి, స్వీట్ అటుకులు కాదు, వాష్ చేసి పెట్టుకోవాలి. 1 గంట ముందు మనం బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. అటుకుల్ని మనం మిక్సీ పట్టే ఒక 2 మినిట్స్ ముందు ఇలా శుభ్రంగా కడుక్కుంటే పైన అంతా డస్ట్ వచ్చింది చూసా, 2-3 టైమ్స్ వాష్ చేసి అందులో వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ బ్యాటర్తో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వాష్ చేసుకున్న అటుకుల్లో నీరు పోసి పక్కన పెట్టి వడగొట్టి ఆ నీరంతా కింద దిగిపోయేదాకా పెట్టుకోవాలి. ఇందులోకి మనం మిక్సీ జార్లోకి కొంచెం పెరుగు, పుల్లటిదైనా సరే పర్వాలా, తీపిదైనా పర్వాలా. మన ఇంట్లో పుల్లటి పెరుగు మిగిలిపోయింది, ఏం చేద్దాం అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా దోశలు వేసి చూడండి. పెరుగు పుల్లగా ఉండదు, టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. సేమ్ ఇదే స్టేజ్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పెరుగు, కొంచెం బియ్యం, నానబెట్టిన బియ్యం, అటుకులు వేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్నాను, మొత్తం అలాగే మిక్సీ పట్టి పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసి ఇదే బ్యాటర్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, మిర్చి సన్నగా తరుక్కొని, కొత్తిమీర, 1 స్పూను బొంబాయి రవ్వ కూడా కలిపి రవ్వ దోశలో కూడా వేయచ్చు. అంతే, అలా దోశ వేసి వదిలేయాలి, స్ప్రెడ్ చేయకూడదు. ఒకేసారి ఫుల్ స్పూన్ వేయాలి, నేను కొంచెం తక్కువ వేసాను. అలా స్ప్రెడ్ చేయకూడదు. మూత పెట్టి మగ్గనిచ్చి తీసేసుకోవడమే ఆయిల్ వేసి. దీనికి ఆయిల్ లెస్ కూడా వస్తుంది, ఆయిల్ వేసినా ఎక్కిపోయినా పర్వాలేదు, మన ఇష్టం. కర్డ్ వేసాం కదా, ఆయిల్ వేయక్కర్లా. వేసుకోవాలంటే లైట్గా ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత తీసేయడం. అంతే, సెట్ దోశ రెడీ. పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ, కారపొడి, దేనితోనైనా చాలా బాగుంటుంది.